రామగుణాభిరామ కరుణారసభీమ శ్రీ రఘురామ చారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ శ్రీ జగన్నుత శౌర్య రమాలలామ దూర్వారకబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషాన్నవో తారకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి. 2025 సంవత్సరం జూన్ నెల. ఈ రాహుకేతువులు మే నెల 18వ తారీఖు ఈ రాహుకేతువులు మారినాయి. దీనివల్ల విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలి అనే దాని గురించి ప్రత్యేకించి ఈ రాహుకేతువుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ తులారాశికి రాహుకేతువుల ఎట్లా ఉంది అయితే, ఈ తులారాశికి కుజకేతువులు ఇద్దరు కూడా 11ంట ఉన్నారు. చాలా బలంగా ఉన్నారు. అంత బలం కాదు, ఎంతో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయండి. మరి ఎంతో మంచి టైము, నువ్వు దారిలో వెళ్తూ ఉన్నావు. ఈ మంచి ఎట్టా ఉంటుందో చూపిస్తా. కాసుల కుప్ప చూడబడ్డాయండి. ఓ బండిలో బంగారపు కాసులు తీసుకెళ్తున్నాడు. ఆ బండి దానికి ఒక బాక్సు లాంటిది ఉంది. ఆ బాక్సుకు బెద్దమడుతుంది. ఒకసారి మంచినీళ్ళ కొద్ది దీనికి ఆపాడు. ఈ కాసులు మొత్తం పెద్ద రాసి పడ్డాయి. అది ఎంత రాసి అంటే పెద్ద సంచులు, 2 సంచులు పోసుకుపోతే సరిపోతుంది. వీడి దగ్గర సంచులు లేవు. ఎట్లా తీసుకెళ్ళాలండి? తీసుకెళ్ళటం ఇబ్బందే. ఎట్లా తీసుకెళ్తా చెప్పు? నేనున్నాను, లుంగి కట్టుకున్నాను, చొక్కాలు ఎడుకున్నాను. నేనైతే ఏం చేస్తానంటే లోపల రాయరెడి తిరిగి ఉంది, లుంగి తీసి లుంగి నిండా పోసుకుంటా, మూట కట్టుకుంటా. ఆ లుంగిని కూడా నడువు కట్టుకుంటా. అసలైన సరుకు కనపడకుండా, అసలైన సరుకు చూపించుకోలేంగా, అసలుది చూపించలేంగా. అసలుది చూపించకుండా అసలుది దాచుకుంటానికి దాంట్లో పోసుకొని పెళ్ళిళ్ళకి వడిగంటి మూట అని కడతారు, బియ్యం మూట నడువు కడతారు. అట్లాగే పట్టినన్ని కాసులు లుంగిలో పోసుకొని ఆ లుంగి నడువు కట్టుకొని చిన్నగా కాస్త ముందుకెళ్ళి ఏదైనా మంచి సంచి దొరికిన తర్వాత ఆ సంచిలో పోసుకుపోతా. అదే తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడు? ఆ కాసులు జేబు పెట్టినంతవరకే 4-5 తీసుకుంటాడు, బయలుదేరి వెళ్ళిపోతాడు. వాడి గడ్డి వాడు తింటాడు. అయ్యో ఇంత పోగొట్టావేందిరా, ఆ లుంగిలోనే గట్టు రావచ్చు కదరా అని నాబోటాడంటే ఇక వాడికి అర్థం కాక అయ్యో ఎంత తప్పు చేశానురా అనేటువంటి ఆలోచన తర్వాత ఆలోచిస్తాడు. ఇది పరిస్థితి, ఇట్లా ఉంటుంది. కాబట్టి తెలివితేటలు ఎవడబ్బు సొమ్మురా అన్నారు. తెలివితేటలు అనేవి చాలా కష్టమైనవి. చూడండి, ఉంగరం వేలికి ఇరుక్కుందండి. వేలికి దారం చుడతాడు. దారం చుట్టేసి ఆ సన్న దారం లేదు, ఆ వేలు ఉంగరం మధ్యలోకి పోనిస్తాడు. చిన్నగా అది లాగుతాడు. జరిగి ఎక్కడైతే దారం చుట్టావో దాని మీద నుంచి వచ్చి ఉంగరం బయటకు వస్తుంది. తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడు? ఆ ఉంగరాన్ని కత్తిరించాలని చూస్తాడు. ఉంగరాన్ని కత్తిరిస్తే అవుతుంది, చేతికి దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది. కాబట్టి ఈ రాహుకేతువులు అంత మేధాశక్తి గలవై, ఆ మేధాశక్తికి నీలో టాలెంట్ ఉండాలి, నీలో తెలివితేటలు ఉండాలి, తలకాయలో మెదడు ఉండాలి. ఆ మెదడు కూడా పనిచేయాలి. మరి అప్పుడు నీ పని ఏదైనా సాగుతుంది. ఎందుకంటే ఇవాళ నేను మాటలు చెబుతున్నానే, ఇవన్నీ నేను ఏమన్నా బంగారం పని చేశానా? ఉంగరం ఎట్లా ఎప్పుడైనా నేను తీశానా? చేయలేదు కదా. ఒంటెల్ని ఏమైనా మేపానా? ఎడారి ప్రాంతంలో నేను వెళ్ళానా? మరి నీళ్ళు ఎట్టా బతకాలి చెప్పానా? 500 రూపాయల నోటు పెట్టుకొని నీళ్లు తాగకుండా ప్రాణం తీసుకున్నాడే, అటువంటి పని నేను చేస్తానా? ఇవన్నీ కూడా ఏదో చెబుతున్నాడు, సోది కాదు. చెప్పింది వినండి, తెలివితేటలు తెచ్చుకోండి, బుర్రకు పదును పెట్టండి, ఈ రాహుకేతువుల నుంచి బయటపడండి.
అట్లా బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రికం ద్వారా కానీ జాతకం చెప్పించుకోండి. నాది వ్యాపార జాతకం మాత్రం కాదు, వ్యాపారం చేసేవాడిని కాదు. మీరందరూ బాగుండాలంటే నేను బాగుంటా. ఎందుకంటే నీ జాతకం కరెక్ట్గా చూసి చెప్పి నీకున్న దోషాన్ని నేను పోగొట్టి నిన్ను కనుక బాగు చేస్తే నువ్వు 50 మందిని నా దగ్గర పంపిస్తావు, నేను ఇంట్లో కూర్చొని బతుకుతా. కాబట్టి ఇంత చెప్పేది, ఇంత విపరీతంగా చెప్పేది, జరుగుతున్నవన్నీ చెప్పి ఇవన్నీ నాకేం లాభమయ్యా, రాహుకేతువులు నాకేం చేస్తావో చెప్పమంటారు. అది కాదు, ఇట్లాంటివి చెప్పటం వల్ల మెదడుకి మంచి పదును వస్తుంది. కత్తి ఉంది, రుద్దిన కొద్దీ పదును వస్తుంది. ఇట్లాంటివి విన్న కొద్దీ మైండ్ పెరుగుతుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి ఒకటి చెప్తాను. ఆ శక్తి అటువంటిది అంటే, డాక్టర్లు రోగం వస్తే మందు ఇస్తాడు. ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో అడిగితే ఆయన దగ్గర తగ్గుతుందని అర్థం. కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న ట్యాబ్లెట్ ఇస్తాడు, ఈ 2 రోజులు వాడి రావా అంటాడు. డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు, నాకు తగ్గిపోయింది అనుకుంటా. కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే, మానవుడు తినటం కానీ, తిరగటం కానీ, ఉండటం కానీ, ఏం పని చేయటం కానీ, ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు. ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే, కుక్క ఉంది, కాలు విరుగుతుంది, నడవలేకుండా ఉంటుంది, 3 కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది, కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది. కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, కట్టించరు. ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది. దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు. అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు. అదేమిటా అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే, ఎవరికంటే కనపడేవాడు కాదు, కానీ ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం. ఆ దైవం మనకు కావాలి అంటే, మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే, దేవుడు అనేవాడు ఒకడున్నాడు, మనకు కనపడినవాడే ఒకడున్నాడు. అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం. హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు, ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు. దాన్ని ఏమంటారంటే, గాలి, నిప్పు, నీరు అన్నీ కలిసి దైవం అంటారు. పంచభూతాలు దైవం అంటారు. అయితే ఆ భగవానుణ్ణి ఉన్నాడు, మనకు కనపడలేదు, కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అనే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది. ఇప్పుడు అది పోయింది. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు, దానివల్ల కష్టం వస్తుంది, దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది. తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది, తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు. ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు. అది ఉన్నంతకాలం తను బాగుంటాడు, తన పొరుగు బాగుంటుంది, దేశం బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఇప్పుడు అది పోయింది, అది లేదు. ఎవరికి వాళ్ళకి చదువు. ఎందుకురా చదువు అంటే, డబ్బులు సంపాదించుకుంటానికి చదువు, జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు. ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది, ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా కరాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ ఉచ్యతే. సాష్టాంగం భూమి మీద పడుకొని ముక్కు, చెవులు, నోరు, కళ్ళు, ఈ కాలు మీద ఆ కాలు, ఆ కాలు మీద ఈ కాలు, ఈ చెయ్యి మీద ఆ చెయ్యి, ఆ చెయ్యి మీద చెయ్యి వేసి నుదురు దేవుడికి నేలకు భూమి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి. ముస్లిమ్స్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మచ్చ ఎప్పుడు కనబడుతుంది, ఆ నుదురు ఆనించిన మచ్చ. మనం ఆ పని చేయట్లే. ఏంటంటే
ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి. ఏ మతం నిందింపదగింది కాదు, ఏ మతం తీసేయాల్సింది కాదు. అన్ని మతాలు కూడా మనుగడ నేర్చుకునేదే మతం, మనుగడ నేర్పేదే మతం. ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో నేర్పేది మతమే. తల్లిని ఎట్లా చూడాలి, తండ్రిని ఎట్లా చూడాలి, చెల్లెని ఎట్లా చూడాలి, భార్యని ఎట్లా చూడాలి, పరస్త్రీని ఎట్లా చూడాలి. ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు. 2 ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు. డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఏ రకంగా దోచుకోవాలి. సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాలటం లేదు కాదా అని చెప్పి దొంగతనం చేయడానికి అలవాటుపడి ఇట్లా భ్రష్టు పట్టిపోతున్నారు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, రాహుకేతువులు ఉన్నారు. ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు, ఒక పక్క మొత్తం ఖాళీ. అన్ని రాసుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే. అన్ని రాసులు ఎట్లా కలుపుతాం? మరి కంచి శంకరస్వామి వారు ఉన్నట్ట లేత తోటకూర తెస్తే తోటకూర పప్పు చేశారట. తోటకూర పప్పు చాలా బాగుందన్నట్ట. బాగుందంటే ఈ మాట బయటపడ్డది. రోజు తోటకూర చేస్తున్నారు, తోటకూర పప్పు చేస్తున్నారు. ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే, మీరు బాగుందన్నారు కదండి అందరూ చేస్తున్నారు అన్నట్ట. ఛీ, ఈ కోరిక పుడటమే తప్పు. జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు, సంపాదించాలని ధనాశ ఉండకూడదు. అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి. ఇదంతా ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి 2-3 గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. వాటి దోషాలన్నీ చెబుతాం. ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు? అంతా బాగానే ఉంది, ఇన్ని జాతకాలు చెప్పించుకుంటాడు, ఇన్ని పూజలు చేసుకుంటాడు. వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ? వాడు జేబులు కొడతాడండి. రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు. నా పూజ జేబులు కొడితే రావటానికి మాత్రం పనికిరాదు. కాదండి ఇంకోడు ఉన్నాడు, హత్యలు చేసేవాడు ఉన్నాడు. బలానా మనిషిని చంపాలి, 5 కోట్లు తీసుకొని చంపుతాడు. వాడు కూడా నా దగ్గరికి వస్తాడు, నాకు డబ్బులు రావాలి. నీ డబ్బులు ఎట్లా వస్తాయి? ఎవరన్నా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి. వీడు వెళ్తాడు, ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే, మంచి చెప్పేవాడు దైవబలం సంపాదించాలి. నేను జాతకం చెప్పాలంటే, నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి, ఒక మంత్రానుష్ఠానం చేయాలి, నేను చెప్పింది నీకు జరగడానికి నేను ప్రయత్నం చేయాలి. ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు? మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు. నేను జాతకం చెప్పి ఈ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలయ్యా, ఇది చేసిన పాపం నువ్వు చేయొద్దు అని చెప్తా. ఈ మాట మాత్రం గుర్తుండదు. వాడు చేసే వృత్తి మద్దతు చేయటమే. పెద్ద అమౌంట్ ఒప్పుకుంటాడు. పంతులు గారు పూజ చేశాడు, 10 కోట్లు ఈసారి సంపాదించాలి. ఈ 10 కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి సీసీ కెమెరాల్లో దొరుకుతాడు, పట్టుబడతాడు. 10 కోట్లు లేవు, జైలు పోతాడు. కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను పోగొడుతుంది, చెడగొడుతుంది. పాపం చేస్తే చెడగొడుతుంది. పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. స్వస్తి.